డే ఇవాళ రాగి జావ చేస్తున్నాను. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఉప్పుతోనే చేసుకోవచ్చు ఇది. కానీ నేను ఇక్కడ స్వీట్ చేస్తున్నానండి, బెల్లం యాడ్ చేస్తున్నాను. అందుకని చెప్పేసి ఒక్క పావు స్పూన్ కంటే కూడా తక్కువగా ఉప్పు వేశాను. ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకొని ఇక్కడ నేను బెల్లం పౌడర్ యాడ్ చేశానండి. మీరు కావాలనుకుంటే పంచదార అయినా వేసుకోవచ్చు, లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు. ఇది మరిగేలోపు మనం రాగి పిండిని నీళ్ళల్లో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. రాగి పిండి అనేది ఎప్పుడు డైరెక్ట్గా వేయకూడదండి, గడ్డలు కట్టేస్తుంది. కంపల్సరీగా ఇట్లాగా వాటర్లో మిక్స్ చేసుకునే వేయాలన్నమాట. 3 కప్స్ వాటర్ పోసుకున్నాను కాబట్టి 3 స్పూన్ల రాగి పిండి తీసుకున్నాను నేను. వాటర్ ఒక పావు కప్పు వాటర్ వేసుకొని గడ్డలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఆ బెల్లం కూడా కరిగిపోయింది, వాటర్ చక్కగా మరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఈ రాగి పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి. ఖచ్చితంగా కలపాలి. వేసి వదిలేసామంటే అది ఉండలుగా కట్టేస్తుంది అన్నమాట. ఇట్లాగా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇది చిక్కగా ఉన్నదానికంటే కూడా కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందండి. మరీ చిక్కగా ఉన్నా అరగదనమాట, పొట్ట పట్టేసినట్టుగా అయిపోతుంది. చూసారు కదా, వేసినప్పుడు ఇంత పలచగా ఉందా, అది ఉడికే కొద్దీ చిక్కబడుతూ వస్తుందన్నమాట. మాకు చిన్నప్పుడైతే డైలీ సమ్మర్ వచ్చిందంటే ఇది డైలీ ఉండేదండి ఇంట్లో ఖచ్చితంగా. ఇప్పుడంటే స్నాక్స్ సూప్స్ ఉన్నాయి కానీ పిల్లలకి, మా చిన్నప్పుడు డైలీ ఈవినింగ్ వస్తే కంపల్సరీగా రాగి జావ అనేది ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు అనమాట. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఇట్లాగా మనం ఉడికే వరకు కొంచెంసేపు ఉడికించాలండి. లేకపోతే దాని పచ్చితనం అనేది అట్లాగే ఉంటుందన్నమాట. తింటుంటే అట్లాగా అసలు టేస్ట్ సూపర్గా ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. దీంట్లో ఐరన్, కాల్షియం చాలా రిచ్గా ఉంటుంది. మనం ఇది తిన్నామంటే ఐరన్ డెఫిషియన్సీస్ నుంచి కూడా మనం చాలా తొందరగా క్యూర్ అవ్వగలుగుతాము. హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీరు వద్దు అనుకుంటే గనక బెల్లం తీసేసి ఉప్పుతో చేసుకొని మనం దీంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ కలుపుకొని తాగొచ్చండి చల్లారిన తర్వాత. మా ఇంట్లో అయితే ఇట్లా స్వీట్గా తాగడానికి ఇష్టపడతారు. 5 నిమిషాలు చక్కగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని ఈ విధంగా చక్కగా బౌల్లోకి తీసుకొని దీంతో పాటు బాయిల్ చేసిన ఎగ్ కనుక పెట్టామంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో దీనికంటే మంచి ప్రోటీన్ ఫుడ్ ఉండదండి. అంత హెల్తీ ఫుడ్. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.